సో వాట్ వీ సీ ఇస్ యాజ్ ఐ సెయింగ్ లేట్ మెనోపాజ్లో హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం చాలా చూస్తుంటాం. ఎందుకు అంటే సేమ్ లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది మన బ్లడ్ టెస్ట్, అది ఆల్టర్ అయిపోతుంది. మనకి గుడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. హెచ్డిఎల్ ఇస్ ఆర్ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ ఎల్డిఎల్ ఇస్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్. మెనోపాజ్ వచ్చాక మనకి ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల బాడీలో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి మనకి రక్త కణాలు, ఎస్పెషలీ హార్ట్లోని రక్త కణాల మీద అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటే మనకి ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ అవ్వడము, దానివల్ల లేటర్ ఆన్ మనకి హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఆడవాళ్ళకి 60 దాటాక 65 ఇయర్స్ టైంలో ఇస్ అ మోర్ డేంజరస్ టైమ్ వెన్ వీ సే, బికాస్ 10 years ఆఫ్టర్ మెనోపాజ్ ఇలా ఉండొచ్చు. సో అందుకే ఆ లిపిడ్ ప్రొఫైల్ డీరేంజ్ అవ్వడం స్టార్ట్ అయినా, కొలెస్ట్రాల్ చేంజెస్ స్టార్ట్ అవుతున్నా, దానికి రిలేటెడ్ మెడికేషన్స్ ఆర్ ఆ ఫ్యాట్ డిపాజిట్ తగ్గించుకోవడానికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.